ఏడవ తరగతి మొదటి పాఠం పేరు అక్షరం. అక్షరం అనే పాఠాన్ని రావినూతల ప్రేమ్ కిషోర్ రచించాడు. ఆయన ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు వచ్చేసి మరియమ్మ, అంకయ్య. వీరి రచనలు శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళందెబ్బ. వీరు రాసిన నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డు ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. అక్షరం అనే పాఠ్యాంశం ఉద్దేశం ఏంటంటే అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. అక్షరం అనే పాఠంలో అర్థాలు చూసుకున్నట్లయితే గవాక్షం అంటే కిటికీ, తావు అంటే స్థానం. అక్షరం పాఠంలో పర్యాయ పదాలు గమనించినట్లయితే కాయం అంటే శరీరం, తనువు, కన్ను అంటే నేత్రం, నయనం, ప్రకృతి వికృతి వచ్చేసి నిద్ర, నిదుర, అంబ, అమ్మ, రాత్రి, రాతిరి, ముద్ర, ముద్దర, అక్షరము, అక్కరము. పూర్వపదం పరపదంను పరిచయం చేశారు అక్షరం అనే పాఠంలో. స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదమని, రెండవ పదానికి పరపదమని పేరు. ప్రేమించమన్నా అనే ఒక పదాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ప్రేమించు ప్లస్ అన్న, రామయ్య, రామ ప్లస్ అయ్య. సంధిని పరిచయం చేశారు అక్షరం పాఠంలో. పూర్వస్వరం పరస్వరం కలిసి రెండిటికి బదులుగా పరస్వరం ఒకటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనికి సంధి అని పేరు. కృష్ణుడు అతడు, కృష్ణుడు ప్లస్ అతడు. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయిన. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్ని. ద్వితీయ విభక్తి గురించి చెప్పారు. లక్ష్మణుని భార్య ఊర్మిళ. దేవుడిని నమ్మేవారు ఆస్తికులు. తల్లిదండ్రులను గౌరవించాలి. పై వాక్యాల్లో నీ, ను అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి. ఇలా వాక్యంలోని పదాల మధ్యలో చేరే నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాము. నిరక్షరాస్యుడే మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష. హెన్రీ మోరిస్. ఇదండి ఈ మొదటి పాఠం. అక్షరం అనే పాఠంలోని నేను టెక్స్ట్ బుక్ మొత్తంలో కూడా ఇంపార్టెంట్ అని ఇలా నోట్స్ రూపంలో రాశాను. మీకేమైనా యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.